ఒకసారి చూడండి. గతంలో నార్సింగ్ మున్సిపల్ శాఖ కావచ్చు, చిన్నపాటి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కృష్ణారెడ్డి వల్ల, దానకిషోర్ వల్ల ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా 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 విషయాలు నేను సుమారుగా ఒక 4-5 నెలల క్రితము మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తోటి, ఎందుకంటే వాళ్ళు ఫ్రేమ్లోకి రావడానికి భయపడ్డారు కాబట్టి ఇవ్వలేదు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ మహిళ కూడా మన ఆఫీస్కి వస్తా అంది. కాకపోతే తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. చిన్నపాటి ఏజెన్సీ, చిన్నపాటి అడ్వర్టైజ్మెంట్స్ని రోడ్డు మీదకి పడేసినారు. అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఏజెన్సీకి ఇచ్చేసి 2 పెద్ద కంపెనీలు, గత ప్రభుత్వంతో లింక్ ఉన్న కంపెనీలకే ఏజెన్సీకి ఈ దానకిషోర్ డబ్బులు తిని, అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి అన్ననో తమ్ముడు కృష్ణారెడ్డి, సో ఆయన డబ్బులు తిని వీళ్ళని ఆగం పట్టిస్తూ ఉన్నాడు. సో ఒక మహిళ ట్వీట్ చేసింది, ఏజెన్సీకి సంబంధించిన మహిళ ఆత్మహత్యనే శరణ్యం, మమ్మల్ని కాపాడండి అని చెప్పి. కేవలం నార్సింగ్ మున్సిపల్ శాఖ మాత్రమే కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్లోగా దీన్ని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఆర్ఎన్బిఏ ఇదంతా చేసింది, కోమటిరెడ్డే ఇదంతా చేసినాడు. సో ఆర్ఎన్బికి ఈ హోర్డింగ్స్ని బాధ్యత వివరించినారని చెప్పడం జరిగింది. సో ఒక్కసారి ఈ మహిళ ఆవేదన చూద్దాము. తన ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది ఈ వీడియోని. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్. ఈ వీడియో మీకు చేరాలని కోరుకుంటున్నాను. నా పేరు శోభ, మిథున యాడ్స్ అనే చిన్న అడ్వర్టైజింగ్ సంస్థను నడిపించుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 3 రోజుల నుంచి నాకు ఒక 2 ఏజెన్సీల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్. ఆ బెదిరింపు కాల్స్ మీ తమ్ముడు గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారు సార్. కృష్ణారెడ్డి సీఎం గారి తమ్ముడు ఉన్నాడు, మీరు మాట్లాడొద్దు, మేము ఎవరి బోర్డ్స్ అయినా కట్ చేస్తాము, ఇల్లీగల్గా తీసుకుంటాము, ఏదైనా అరాచకం చేస్తాము, ఎక్కడైనా కబ్జా చేసుకుంటాము, మా ఇష్టం అని చెప్పి మమ్మల్ని గత 4 నెలల నుంచి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు కొంచెం ఎక్కువ అయ్యాయి సార్ ఈ 3 రోజుల నుంచి. ఎందుకంటే రాత్రుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు, చిన్నపాటి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు 4 months బ్యాక్ ఓకే టీవీని ఆశ్రయించడం జరిగింది. సో దీని మీద మేము స్పెషల్ స్టోరీ చెప్పడమే కాదు, రేవంత్ రెడ్డి తమ్ముడు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. ఆ 2 ఏజెన్సీల పేర్లు కూడా మేము బయటపెట్టడం జరిగింది. సో ఈ మహిళ కూడా ఎవరు ధైర్యం చేయకపోయినా తిను వస్తా అని చెప్పి రాలేదు. ఎందుకు అంటే ఏజెన్సీ వాళ్ళు తినని మానసికంగా ఇబ్బంది పెట్టడం, చంపేస్తామని బెదిరించడము, అండ్ కృష్ణారెడ్డి పేరు చెప్పి, కొండలరెడ్డి పేరు చెప్పి ఈ మహిళను బెదిరించడం. ఆఖరికి నిన్న కూడా మాకు కాల్ చేసి, శ్రావ్య గారు నేను చచ్చిపోతా, ఆత్మహత్యనే శరణ్యం శ్రావ్య గారు, మేము బతకద్దా, మమ్మల్ని బతకనియరా అని చెప్పి తను ఏడ్చి ఎమోషనల్ అయింది. తను వాళ్ళకి వాళ్ళ తమ్ముళ్ళ పేరు చెప్పి బెదిరిస్తుంటే, ఆ తమ్ముళ్ళకి ఫోన్ చేస్తుంటే ఈమె నెంబర్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో ఇదా పాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక 30-40 మంది వచ్చి బోర్డులను కట్ చేసుకొని, ఆ ప్లేస్లో మళ్ళీ వాళ్ళు బోర్డులు ఎడిక్షన్ చేసుకొని, ఇవి సీఎం తమ్ముడు వెనకాల ఉన్నారు ఈ కంపెనీకి, సో మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే మీకు వచ్చే అవకాశాలు ఫర్దర్గా ఏం రావు అని చెప్పి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ మా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే నేను ఈ వీడియో మీకు చేరాలని నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ అయితే ఉన్నాడో అతన్ని కూడా రెడ్డినే తీసుకొచ్చి పెట్టినారు. అక్కడ కొడంగల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నార్సింగ్కి వచ్చినాడు. ఎవడి వల్ల? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ వల్ల, వాళ్ళ పెత్తనాల కోసం, వాళ్ళ పనుల కోసం. ఇక్కడ ఏంటంటే 2 కంపెనీలు, నవయుగ ఏజెన్సీ అనుకుంటా, నవయుగ 2, ఇంకో పేరు నాకు గుర్తు రావట్లేదు. సో గత బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళే ప్రాజెక్టులు. ఇప్పుడు వాళ్ళకే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కుమ్మక్కై కమిషన్లు తీసుకొని ఈ చిన్నపాటి ఏజెన్సీలను బతకరియట్లే. ఏం చెప్తున్నారు? ఈ నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి హోర్డింగ్స్ అని మా పెద్ద కంపెనీలో పెట్టుకోవాలి, చిన్న కంపెనీలు ఎక్కడ కూడా ఇవ్వద్దు. ఎందుకంటే మేము ఆర్ఎన్బి నుంచి మేము నరుక్కొస్తున్నాం, ఆర్ఎన్బికి మేము లెటర్ రాసినాం, ఆర్ఎన్బి వాళ్ళు మాకు సుందరీకరణ పేర్లతో ఈ 2 కంపెనీలకు పనులప్ప చెప్పారు. కాబట్టి ఇక్కడ కర్త కర్మక్రియ అని మేమే. జనరల్గా ఆర్ఎన్బికి మున్సిపల్కి సంబంధం లేదు, అడ్వర్టైజ్మెంట్ విషయంలో అసలే సంబంధం లేదు. దీన్ని కావాలని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిదే దందాలు చేస్తారు. ఈ 2 కంపెనీలు ఈ మహిళకు థ్రెట్ కాల్ చేసి రౌడీలను పెట్టి బెదిరించి చంపేస్తాం అడ్డొస్తే అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇది సరికాదు. రేవంత్ రెడ్డి రౌడీయిజం చేయకు, నీ తమ్ముళ్లను అదుపులో పెట్టుకో, లేకపోతే నామరూపం లేకుండా పోతారు మీరు.
అదుపులో పెట్టుకొని తమ్ముళ్ళని తుప్పొదిలిచ్చు. మూసి ప్రక్షాళన కాదు, ఉన్న కంపంతా నీ తమ్ముళ్ళ దగ్గరే ఉంది. ఆ కంపు పట్టినటువంటి నీ తమ్ముళ్లను ప్రక్షాళన చేయి నువ్వు ముందుగా. సిగ్గుశరాలు ఉండాలి. వీళ్ళ బతుకుల్ని చిదిమేసి చిన్నపాటి ఏజెన్సీని రోడ్డు మీద పడేసినటువంటి నీ తమ్ముళ్లకు సిగ్గుశరాలు లేవు. ఇది గుర్తుపెట్టుకో. సో దయచేసి ప్రజలారా, దయచేసి తిను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేసింది. సో దాన్ని కొంతమంది డిలీట్ కూడా చేసినారు. సో దయచేసి ఈ మహిళకి సపోర్ట్గా ఉండండి. ఆ ఏజెన్సీల భర్తం పట్టించండి. ఐకమత్యమే మహాబలం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. సోషల్ మీడియా సాక్షిగా వీడియో వైరల్ అయితే కొద్దో గొప్ప ఈ ఏజెన్సీలు బాగుపడతాయన్న గుర్తుపెట్టుకోండి. దయచేసి యువకులందరూ ముందరికి రావాలా. ఈ వీడియోని దయచేసి అందరి దృష్టికి వెళ్ళే విధంగా షేర్ చేయండి. యువకులందరూ కూడా ముందరకు వచ్చి అని చెప్పి మీ పాత్ర కూడా పోషించండి. మంచి పనుల కోసం సోషల్ మీడియాని వాడండి అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ.